పెండింగ్ లో ఉన్న కార్మికుల జీతాలను వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, దానికి సంబంధించిన జీవోను ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. ఈ మేరకు మేడే సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కార్మిక దినోత్సవాన్ని మహిళా కార్మిక దినోత్సవంగానే పరిగణించారు. ఈ పోరాటాలు అన్ని మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, శ్రమ దోపిడీ నివారణని కాపాడే లక్ష్యంతో ప్రారంభమై తరువాత కార్మికులందరికీ దినోత్సవంగా రూపాంతరం చెంది ప్రపంచమంతటా కూడా మేడే నిర్వహిస్తున్నారన్నారు. ఇది మేడే నిర్వహించడం ముదావా. మన దగ్గర పనిచేసే కార్మికులందరూ దీంట్లో, బస్తీలో పనిచేసే వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడే వాస్తవానికి మహిళా కార్మికుల దినంగానే మొదలైంది. మొట్టమొదటి జరిగిన పోరాటాలన్నీ మహిళా కార్మికులకు కూడా సమాన అవకాశాలు, వాళ్ళ మీద కూడా విపరీతమైన శ్రమ దోపిడీని నుంచి వాళ్ళని కాపాడే లక్ష్యంతో ప్రారంభమై ఆ తర్వాత అది కార్మికులందరి దినంగా అది పరిణామం చెంది చివరికి ఇవాళ ప్రపంచంలో అంతటా కూడా కార్మికులు తమ హక్కుల కోసం, తమ హక్కుల పరిరక్షణ కోసం ఈ మేడే జరుపుకుంటా ఉన్నారు. మేడే సందర్భంగా ఇవాళ మరి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయటమే కాదు, ఈ మేడే కార్మికుల యొక్క వాళ్ళ శ్రమ విలువను తెలియజేస్తారు. మేడే అనేది కార్మికుల హక్కులకు గుర్తుగా మిగిలి ఉంది ఇప్పటికీ కూడా. ఇవాళ ఈ మేడే సందర్భంగా మనం కోరేది ఒకటే, మరి చాలా వరకు మన దగ్గర ఉన్న కార్మికుల జీతాలు పెండింగ్లో ఉండిపోయినాయి. కనీస వేతనాల జీవో కూడా ఇంకా సవరణ జరగలేదు. అతి త్వరలో ఆ జీవోను కూడా సవరించి కార్మికులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. కార్మికుల యొక్క వాళ్ళ శ్రమ విలువను తెలియజేస్తాయి. మేడే అనేది కార్మికుల హక్కులకు గుర్తుగా మిగిలి ఇప్పటికీ. ఇవాళ ఈ మేడే సందర్భంగా మనం కోరేది ఒకటే, మరి చాలా వరకు మన దగ్గర ఉన్న కార్మికుల జీతాలు పెండింగ్లో ఉండిపోయాయి. కనీస వేతనాల జీవో కూడా ఇంకా సవరణ జరగలేదు. అతి త్వరలో ఆ జీవోను కూడా సవరించి కార్మికులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఇక్కడికి ఈరోజు ముఖ్య అతిథిగా నూతన ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం గారు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ డిప్యూటీ మేయర్ శ్రీలత, తర్వాత కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు, చాలా మంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా కార్మికుల గురించి అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. మరి ఈరోజు ఏమైనా ప్రమాదంలో బీమా వచ్చిన చాలా పాలసీలు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా కార్మికులు వినియోగించుకోవాలి. కార్మికులకు పెద్దపీట ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంది. రాబోయే రోజుల్లో మన తెలంగాణ సాధించడంలో కార్మికులు ఎంతో పాత్ర పోషించినారు. మరి ఈరోజు పాత్ర పోషించినందుకే ఈరోజు మన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉద్యమ నాయకుడు, అతనికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కాదు, రాబోయే రోజుల్లో మంత్రి కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇట్లా జరుగుతుంది కార్మికులకు కానీ ఉద్యమకారులకు కానీ ఒక మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీగా ముందుండి మన కార్మికుల ఐక్యతను పోరాడే విధంగా అన్ని విధాలుగా హక్కులను సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచ కార్మికుల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మేము మా క్యాంప్ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జెండా ఆవిష్కరణకై మా కోదండరాం గారు, ఎమ్మెల్సీ కోదండరాం గారు రావడం జరిగింది. వారిని ముఖ్య అతిథిగా పిలిచి మా కార్మికులతో సహా అందరం ఇక్కడ ఈరోజు కార్మిక డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.